ప్రతి చోట కూడా ఈ దేశంలోనే మానవ సమాజంలోనే మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. తప్పు చేసే సెక్షన్ ఒకటే కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ప్రలోభాలు గురి చేసే సెక్షన్ ప్రతి చోట ఉంటుంది. అది ఒక క్రిస్టియన్స్లో ఉన్నారా, ముస్లిమ్స్లో ఉన్నారా, బుద్ధిస్టులో ఉన్నారా అనేది కాదు. మరి నిన్నగాక మొన్న నాసిక్లో అశోక్ కారత్ అనే అతను 58 మందిని జ్యోతిష్కం పేరు చెప్పి, ఆస్ట్రాలజీ పేరు చెప్పి సెక్షువల్గా అబ్యూజ్ చేయటమే కాకుండా వీడియోలు తీశాడు. మరి నేను జ్యోతిష్కం చెప్తా, నీ భవిష్యత్తు చెప్తా అని బాబాలు, 100 మంది బాబాలు ఆడవాళ్ళని లైంగికంగా వేధించినటువంటివి, 100 మంది బాబాలు లక్షల కోట్లు దోచేసినవి, 100 మంది బాబాలు బ్లాక్ మనీని హవాలాని చేసినటువంటి సంఘటనలు మన దేశంలోనే చూసాం. అలాగని చెప్పి హిందూ మతం బ్యాడ్, ముస్లిం మతం బ్యాడ్ అని మనం అనలేం కదా. కాబట్టి ప్రతి చోట మంచి చెడు ఉంటాయి. దాన్ని చిలవల పలవలుగా ఎత్తి చూపించడం, ఏ క్రిస్టియన్ కూడా ప్రలోభాలు పెట్టేటువంటి పాస్టర్ని సపోర్ట్ చేయరు. అలాగే ప్రతి మతంలోనూ కూడా ఆ రకమైనటువంటి మంచి చెడులు ఉంటాయి. దాన్ని పట్టుకుని దానిని మ్యాగ్నిఫై చేసి జూమ్లో చూపించడం, దీనివల్ల జనం మధ్య ద్వేషం నింపడం, విద్వేషాలు రగిలించడం తప్ప కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక మతం గురించి మాట్లాడటం మంచిది కాదు, సమంజసం కాదు అనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తుంది. మరొక అంశం వారు ఏం మాట్లాడతారంటే, చర్చెస్ పర్మిషన్ లేకుండా ఉన్నాయి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తాం అని మాట్లాడుతున్నారు. ఆకివీడులోనే 113 చర్చిలను ఐడెంటిఫై చేసాం పర్మిషన్ లేని అని చెప్తున్నారు. అసలు ఒక కామన్ సెన్స్, ఒక లాజికల్ క్వశ్చన్ నేను వేస్తున్నాను ఏంటంటే, మీరే ఆకివీడులోనే 113 చర్చిలు పర్మిషన్ లేకుండా ఉన్నాయని పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి, అంత అవగాహన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా టెంపుల్ కట్టడానికి ఎలా పూనుకున్నారు? కామన్ సెన్స్. మీరు ఒక పక్క పర్మిషన్ లేకుండా దేవాలయాలు నడుస్తున్నాయని చెప్తూ, పర్మిషన్ లేకుండా ఇంకో దేవాలయం కట్టడానికి మీరే ఎలా పూనుకున్నారు? ఎంత ఆశ్చర్యకరం. కనీసం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా, హైకోర్టు చెప్తే తప్ప, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాకే, రెజల్యూషన్ పాస్ చేశాకే, కలెక్టర్ ఎన్ఓసి వచ్చాకే, మున్సిపల్ పర్మిషన్స్ ప్లాన్ అప్రూవల్ వచ్చిన తర్వాతే మీరు కట్టాలి అని కోర్టుతో చెప్పించుకున్నారు అని అంటే, మరి ఎన్నాళ్ళు మీరు పర్మిషన్ లేని వాటిని నోటీసులు ఇస్తాం, తీసేస్తామని మాట్లాడిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా మీరే పూనుకుని వితౌట్ పర్మిషన్ టెంపుల్ కట్టడానికి వెళ్ళడం అనేటువంటిది, ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, పర్మిషన్ లేకుండా ఎంక్రోచ్మెంట్స్తో కాలువల్లో కానీ, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, రోడ్ల మీద కానీ ఉన్నవి అన్నీ తీసేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తీసేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా తీసేయాలంటే మొట్టమొదట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఇల్లు దగ్గర నుంచి మొదలుపెట్టాలి. అది నదీ గర్భంలో ఉంది. నదీ గర్భంలో ఉన్న ఇల్లు తీయకుండా చెరువు గట్టునున్న గుడి కొల్చేస్తానంటే అది ఏ విధంగా సమంజసం? ప్రజాస్వామ్యంలో అది సమన్వయం ఎట్లా అవుతుంది? పర్మిషన్ లేనటువంటివి నది కరకట్ట లోపల అనేక కట్టడాలు ఉన్నాయి. రాజధానికి వెళ్తున్నప్పుడు ఆ కట్టడాలన్నీ తీసేయండి. మీరు చర్చిలు తీసేస్తారంటున్నారు, యాక్సెప్టెడ్. పర్మిషన్ లేనివి తీస్తారంటున్నారు, యాక్సెప్టెడ్. పర్మిషన్ లేనివి అన్నీ తీసేయండి. మాకు సమన్యాయం కావాలి, సమదృష్టితో చూడాలి. అది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆబ్లిగేషన్. ప్రభుత్వం అలా అందరినీ సమానంగా చూస్తాననే అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నది గర్భంలో నివసిస్తూ ఉంటే ఆ పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ని మీరు తీసేయకుండా ఎవరో జీవనోపాధి చేసుకుంటూ నలుగురు కలిసి కూర్చుని ప్రార్థన చేసుకునే దాన్ని చెరువుగట్టు మీద ఉందని మీరు కూల్చేస్తారంటున్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎంక్రోచ్మెంట్స్ అన్నీ రిమూవ్ చేయండి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ నివసిస్తున్నటువంటి ఇల్లుతో సహా. వీ అప్రిషియేట్. ఏదైనా మీరు సమానంగా అందరికీ అప్లై చేయండి అనేది ఒకటే. రెండవది, కాస్ట్ సర్టిఫికేట్స్ గురించి పదే మీరు మాట్లాడుతున్నారు. కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడం అనేటువంటిది అంత సులువైనటువంటిది పని కాదు. ఎవరైనా ఆ విషయంలో భయపడుతుంటే, షెడ్యూల్ కాస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మా కాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుద్దేమో అని భయపడే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరెవరూ కూడా భయపడొద్దు. అది అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. ఎందువల్ల కాదంటే, కన్వర్షన్ అనేటువంటిది ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగాలి. హిందుత్వ అనే పుస్తకంలో వినాయక్ దామోదర్ సావర్కర్ అనేటువంటి వ్యక్తి ఏం రాశాడు క్లియర్గా, ఈ దేశంలో వంశపారంపర్యంగా పుట్టిన వాళ్ళందరూ హిందువులు,
వారు గనక వేరే మతంలోకి మారితే ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు, మారకపోతే హిందువులుగా పరిగణించబడతారు. అది ఒక